ఈరోజైతే వడల పులుసు అయితే చేస్తున్నాను. వడల పులుసుకి ఇవన్నీ తరిగి పెట్టేసుకున్నాను ఈ వడల్లోకి అన్నమాట. ఇది వడపప్పులోకి ఇలా సన్నగా అయితే తరిగేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, వడపప్పు ఆడిచ్చేసి వేసేస్తాను. ఇది అంటే వడపప్పులోకి అనమాట. అల్లము, కొత్తిమీర, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటా కూరలోకి. ఇంకా ఎర్రగడ్డ ఉంది, అదైతే తరగాలి. హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మా అమ్మాయి ఉంటే మీషో నుంచి మా అమ్మాయి నుంచి సోప్స్ అయితే తెప్పించింది, సబ్బులు పాపకి, జ్ఞానచార్వికి. ఇప్పుడు ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ టైంగా తెప్పించుకోవటం. అట్ట పెట్టి చూపించు పాప, ఫోటో ఎత్తుతాను. సరేలే, ఇది చూపి, ఓపెన్ చేయి. సబ్బు పెట్టింది సబ్బు. ఎన్ని ఉన్నాయా? 4 సబ్బు. దీంట్లో 2, దాంట్లో 2, 4 సబ్బులు. ఎంత మొత్తం? 498 రూపాయలు. ఈ 4 సబ్బులు వస్తాయి. స్మెల్ చూస్తాను. పాల వాసన ఉంది. మనం పాలు ఉన్నాయి కదా, ఆ స్మెల్ అయితే ఉంది. అట్టే ఉంది పాప, నువ్వు చూడు ఎలా ఉందో. 4 వచ్చినాయి అన్నమాట. అంటే ఒకటి ఎంత పడింది? ఇప్పుడు ఇది తీసుకుంటే నీ పేరు పైన ఒక చెట్టు పెంచుతారా? ఇది తీసుకుంటే అంటే ఒక చెట్టు మా అమ్మాయి పేరు చెప్పి వేసి ఫోటో పంపిస్తారంట, ఎక్కడ నాటాము అని అనేసి. ఇదిగా ఈ సబ్బులు కానీ తీసుకుంటే ఒక చెట్టు అనేది తీసుకొని మా అమ్మాయి పేరున నాటుతారంట. నాటి చెప్తారంట, పలానా దగ్గర నాటుతున్నాము అని అనేసి. మంచి పని. అట్లా చెట్లు నాటడం అంటే చాలా మంచి గొప్ప విషయం అన్నమాట. సబ్బులు తీసుకున్నందుకు కాదు, మన పేరు పైన చెట్లు అయితే నాటుతున్నారు కదా, ఆ విషయం అయితే నాకు చాలా నచ్చింది. అందుకోసం అనేసి వీడియో అయితే తీసుకున్నాను. మనం సబ్బులు తీసుకుని ప్రతి ఒక్కటైతే కొనుక్కుంటాం కదా మనము. ఎంత పెట్టైనా కానీ దానికి అంటూ మనం ఒక ఉపయోగం అంటూ ఏముండదు. మనం ఈ సబ్బులు తీసుకునే దానికి ఒక చెట్టు అయితే మన పేరు పైన అయితే నాటి మనకైతే ఫోటో అయితే పంపిస్తారంట. ఇంకా అయితే పంపించలేదు ఫోటో. ఇట్లాగా తీసుకునే దానికి మమ్మ ఎత్తు ఒక చెట్టు అయితే నాటుతారంట. మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. ఈ విషయం అయితే చెట్టు నాటడం ఇది కాని కొంటే నాకైతే చాలా నచ్చింది అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉప్పు అయితే కలిపేసాను వడకి. ఇంకా ఈ తిరగమాతకి వేసేసి వడల పులుసు అయితే చేయాలి. చింతపండు పులుసు పిసుగు పెట్టేసాను అన్నమాట. వడలకి నూనె కాస్తున్నాను.
పసుపు కారం వేసుకుంటాను. పసుపు కారం ఫ్రెండ్స్ డబ్బులు ఏమి ఫ్రెండ్స్. మసాలా వడల పులుసు నీళ్ళు పోయి దాంట్లో నూనెలో చెంబు చెంబు పోయాల. చెంబు పోతే పైకి ఎగురుతుంది మంట. ఇది అందులో మన ఇల్లు కూడా కాదు. ఒక ఫోటో ఇస్తాను. పైకి పోస్తున్నా నేను నూనె వడదురా పొద్దున పులుసు ఆ నూనె అంతా మళ్ళీ వడల వాసన వస్తుంది కూరాకల్లో, అందుకని కొంచెమే పోసిన. ఒక 4 వదులుకున్నామంటే నూనె చాలు. మళ్ళీ మిగిలింది అదే వడలకి వాసన వస్తుంది కూరలో, అందుకనే కొంచెమే వేసిన. కొని చూడు వదిలేస్తాను తెగలకి. చెప్పు, అడిగితే చెప్తావు. కూరకి ఎలాగుంది చెప్పు. బాగుంది. నీకు ఇష్టం కదా వడల పులుసా? కారం మీ అమ్మ చేసినట్టు ఉంటుందా లేదంటే నేను చేసినట్టే ఉంటుందా చెప్పు. మీ అమ్మ ఇంకా బాగా చేస్తుందా? పుల్లగా చేస్తుంది, అందుకని నీకు ఇష్టం. ఏం కలిపేస్తుంది? మీ అమ్మ పుల్లగా చేస్తుంది కాబట్టి నీకు ఇష్టం. చిట్టు తల్లి జ్ఞానచార్వి సర్దిపూట జ్ఞానచార్వి. పడిపోవాలి దెబ్బ, పడిపోవాలి దెబ్బ, పడిపోవాలా? అమ్మ వద్దంట, కొట్టద్దంట. ఇద్దామా? ఇంతేలే, ఇవి పంపించేసే నాకు. ఇది పచ్చిపప్పే, కూరలు అయితే వదిలేనమాట. ఇలాగొచ్చిందనమాట, నూనెలో కాలవలేదన్నమాట. ఇది చిన్న గోలి మాదిరిగా వేసాను కూరలు అయితే. కూర ఉడుకుతున్నప్పుడు
బాగుంది అది కూడా. బాగుంది, సూపర్ ఉంది, సూపర్. వడల పులుసు మా ఆయనకి కొంచెం కారంగా ఉందంట కూర అయితే. మా పిల్లలు ఏం చెప్పలేదు కారం ఉందమ్మా అని, మా ఆయనకేమో కారం ఉందంట కూర. నేను వడలు తయారు చేసే వీడియో కూడా పెట్టున్నాను, మీరు చూడాలి అనుకుంటే నా వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడండి. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.